రైట్, అక్కడే ఉన్న మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ప్రణీత, ఓవర్ టు యు. సో ఉదయ్ కృష్ణారెడ్డిని ఉస్మానియా హాస్పిటల్కి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకొచ్చారు. సో నిన్న అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని నిన్న రాత్రి వరకు కూడా టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో విచారించారు. సో అక్కడి నుండి అత్తాపూర్ పోలీస్ స్టేషన్కి ఇవాళ ఉదయం అతన్ని తీసుకొచ్చారు. అక్కడ షీ టీమ్స్ పోలీసులు సైతం అక్కడికి కూడా వెళ్ళి అక్కడ సైతం ఉదయ్ కృష్ణ స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. అయితే ఇప్పటికే బాధితురాలకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కంప్లీట్ అయ్యింది. సో ఆమె ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా ఉదయ్ కృష్ణ కోసం గత 4 days నుండి కూడా పోలీసులు గాలిస్తున్నారు. సో కేసు నమోదైనప్పటి నుండే ఉదయ్ కృష్ణారెడ్డి ఇమీడియట్ నెక్స్ట్ డేనే ఆయన సూసైడ్ అటెంప్ట్కి పాల్పడ్డం. ఆ తర్వాత హాస్పిటల్లో దాదాపు 3 days పాటు కూడా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అతను డిశ్చార్జ్ అయ్యాడు. సో డిశ్చార్జ్ అయినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి అప్పటి నుండి కూడా అజ్ఞాతంలో ఉన్నాడు. 21వ తారీఖు నుండి నిన్నటి వరకు అంటే ఆల్మోస్ట్ 7 days పాటు కూడా ఉదయ్ కృష్ణారెడ్డి పరారీలో ఉన్నాడు. అబ్స్కాండింగ్లో ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డిని పట్టుకునేందుకు పోలీసులు అటు హైదరాబాద్తో పాటు ఒంగోలుకి సైతం పోలీసులు వెళ్ళారు. అయితే మొన్న రాత్రి పోలీసులకి దొరికి అతడు మళ్ళీ అబ్స్కాండ్ అయ్యాడు. సో ఆ తర్వాత నిన్న ఉదయం అనూహ్యంగా మీడియా ముందుకి ఉదయ్ కృష్ణారెడ్డి వచ్చి నేను ఎక్కడికి పారిపోలేదు, తనే పోలీసుల ముందు విచారణకి హాజరవుతున్నాను, తాను హైదరాబాద్కి వెళ్తున్నాను అంటూ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అతడు హైదరాబాద్కి వస్తున్నటువంటి క్రమంలో నిన్న మిర్యాలగూడ వద్ద నిన్న సాయంత్రం 4 గంటలకి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో హైదరాబాద్కి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి టోటల్ ఎపిసోడ్ అటు బాధిత మహిళా ఐపీఎస్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి అండ్ ఉదయ్ కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత సేమ్ టైం బాధితురాలి ఎమ్మెల్సీ రిపోర్ట్ని కూడా చూసిన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి వేధింపులకు పాల్పడినట్టు నిర్ధారించుకొని ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు. సో కాసేపు క్రితమే హాస్పిటల్ తీసుకొచ్చారు, మరి కాసేపట్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. రైట్ ప్రణీత.